ఈరోజు ఇంకో ఎక్స్పీరియన్స్ చెప్పుకుందాం అండి. లైక్ నా ఫ్రెండ్స్ చాలా మందికి తెలుసు అండ్ ఇండస్ట్రీలో నాతో పనిచేసిన ఎస్టిమేటర్ కూడా తెలుసు. నేనింతే సినిమా నన్ను ఎంత ట్రిగ్గర్ చేసి ఇండస్ట్రీకి పంపించింది అని. సో నేనింతే సినిమాకి పనిచేసిన జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆర్టిస్టుల వరకు ఎవరిని చూసినా నేను ఎక్సైట్ అయిపోతా ఉండేవాడిని. రమాప్రభ గారు, సత్యం రాజేష్ అన్న, ఉత్తేజ్ గారు, షియాజే షిండే ఎవరిని కలిసినా నేనింతే సినిమా కనెక్ట్ అయిపోయి నేను చాలా ఎక్సైట్ అయిపోతుండేవాడిని. అలాంటిది ఆ సినిమా హీరో రవితేజ గారి గురించి నేను ప్రేమం సినిమాకి వర్క్ చేస్తూ ఇంకా షూటింగ్కి వెళ్ళలేదు. సినిమా ప్రీ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. నాకు కిషోర్ అన్న అని పూరి జగన్నాథ్ దగ్గర వర్క్ చేస్తారు, కిషోర్ కృష్ణ. ఆయన కాల్ చేసి సుధీర్ ఒక ఆఫర్ ఉంది, నువ్వేమైనా వెళ్తావా ఆ సినిమాకి అని అడిగారు. దిల్ రాజు గారి కాంపౌండ్ లో వాసువర్మ గారు డైరెక్టర్ గా రవితేజ హీరోగా ఒక సినిమాకి చీఫ్ ఎడీ కావాలంట, నువ్వేమైనా ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారండి. అడగంగానే నేను ఒకసారి స్ట్రక్ అయిపోయా. ఇండస్ట్రీకి వెళ్ళిన కొత్తలో దిల్ రాజు గారి బ్యానర్ లో చెయ్యాలి అని ఎంతో ప్యాషన్ తో తిరిగాను. ఇన్ని సంవత్సరాలకు వచ్చింది ఆఫర్. అండ్ మనకు బాగా నచ్చిన నేనింతే సినిమా హీరో రవితేజ గారు. సో ఈ సినిమాని ఎలా అయినా వదలకూడదు అని చెప్పి నేను ఆ రోజు చాలా సందిగ్ధంలో పడ్డానండి. బట్ నేను నమ్మే బిలీఫ్ ఏంటంటే, ఒకసారి సినిమా జాయిన్ అయ్యామా ఆ సినిమా వాళ్ళు మనం తీయాలి తప్ప మన సినిమా రిలీజ్ అయ్యే వరకు మనం అక్కడే ఉండాలి అని డిసైడ్ అయ్యాను. బట్ ఈరోజు వచ్చిన ఆఫర్ చాలా ఎక్సైటింగ్ ఆఫర్. ఏం చేయాలి అని ఒక రోజంతా వెయిట్ చేసి నెక్స్ట్ డే లేదన్నా నేను ఇట్లా చంద్రమోహన్ గారి దగ్గర ప్రేమం సినిమాకి వర్క్ చేస్తున్నాను అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇక్కడ నేనేమో అసోసియేట్ని, అక్కడ చీఫ్ ఎడీ. సో నేను కొంచెం అరే మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకున్నాను, దట్టు ఫేవరెట్ హీరోతో పనిచేయడం కొంచెం మిస్ అయ్యింది అని కొంచెం బాధపడ్డాను. బట్ ఆ తర్వాత ప్రేమం సినిమా సెట్స్కి వెళ్ళింది, రిలీజ్ అయింది, హిట్ అయింది సినిమా. బట్ అక్కడ వాసువర్మ గారి సినిమా ఎందుకో మెటీరియలైజ్ అవ్వలేదు. ఆ తర్వాత ఆయన దిల్ రాజు గారితో వేరే ఫిల్మ్ చేశారు. సో ఆ సినిమా ఆగిపోవడం, ఈ సినిమా కంటిన్యూ అవ్వడం, ఎస్ మనం నమ్మింది కరెక్టే, నేను ఎల్లుంటే కొంచెం ఇబ్బంది పడేవాడిని అని అనుకున్నానండి. ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత మళ్ళీ రవితేజ గారితో ఎప్పుడు పనిచేస్తాను అనుకున్నాను. ఆ తర్వాత సుధీర్ వర్మ గారు అన్న నాకు కాల్ చేసి రావణాసుర సినిమాకి ఏమైనా వర్క్ చేస్తావని అడిగారండి. ఆ టైంలో నేను గోల్డెన్ మీడియా అని ఒక టీంని ఫామ్ చేసుకొని ఈ టీంని దాటి వేరే సినిమా వర్క్ చేయకూడదు అని డిసైడ్ అయిన టైం అనమాట. సో ఇలాంటి టైంలో వచ్చింది ఏంట్రా అని చెప్పి ఆ టైంలో నేను యాక్చువల్ చాలా ఫిల్మ్స్ వదిలేశాను, అందులో ఇదొకటి. ఇలాంటి టైంలో వచ్చింది ఏంట్రా మళ్ళీ రవితేజ గారితో మిస్ అయ్యాం అని కొంచెం బాధపడ్డానండి. బట్ వెరీ సూన్ టీమ్గా ఫామ్ అయ్యి ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్న సుందరం మాస్టర్ అనే ఫిల్మ్కి రవితేజ గారితో కొలాబరేట్ అయ్యి ప్రొడ్యూసర్స్గా ఆయన పేరు పక్కన నా పేరుని చూసుకోవడంలో విపరీతమైన హ్యాపీనెస్ ఉంది. అండ్ ఆయన నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా నాకు నేనింత సినిమానే అలా మైండ్లో రన్ అవుతూ ఉండేదండి. ఆ రోజు మా అగ్రిమెంట్స్ డే, అగ్రిమెంట్స్ చూడడం, సంతకం పెట్టడం ఆయన చూడలేదు, నేను చూడలేదు. జస్ట్ ఒక క్యాజువల్ మీటింగ్ జరిగింది, బాగా చేయండి సినిమా అన్నారు, ఆల్ ది బెస్ట్ చెప్పారు, ఆ రోజు అగ్రిమెంట్స్ అయ్యింది. సో దట్ వాస్ మై గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ రవితేజ గారు. ఆ రోజు నా డబుల్ ధమాకా ఏంటి అంటే శ్రీనివాస్ రాజ్ గారిని రవితేజ గారి అసిస్టెంట్ కూడా ఆ సినిమాలో యాక్ట్ చేశారు. బాబు సైకిల్ మీద అబ్బో ఒక బెంజ్ కార్ల ఆయన చూసుకోవడం నేను ఆ రోజు చాలా ఎక్సైట్ అయ్యాను. థ్యాంక్ యూ.